ఇవాళ కూడా చెప్పారు వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చిరట, ఇంకొక 40,000 ఇస్తే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినది అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. 2 లక్షలు అన్నాడు ఆయన. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. తర్వాత పాత నోటిఫికేషన్ల గురించి మాట్లాడలే. నేను కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. కొత్తగా 6,000 ఇచ్చాడు, అంతకు మించి ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఇవ్వడానికి 2 లక్షల ఉద్యోగాలు కూడా లేవు అక్కడ. విద్యార్థులను మాయ చేసిండు, మభ్య పెట్టిండు, రెచ్చగొట్టిండు, గ్రామాలలో బస్సులు వేసుకొని పోవడానికి డబ్బులు సాయం చేసిండు. ఆడికి పోయిన తర్వాత తల్లిదండ్రులు కేసీఆర్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోబోతుంటే విద్యార్థులు పోయి వాళ్ళని వారించిండ్రు. దానివల్ల ఇవాళ స్వయం పాలన ఫలితం పోయి ఇవాళ కిరాయి పాలన, పరాయి పాలనకు మళ్ళీ మనం ఇలా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాలు మోక్తే తప్ప ఒకటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు స్వయం పాలన రుచి చూసిన వాళ్ళు 10 సంవత్సరాల్లో. ఇవాళ ఒక చిన్న నిర్ణయం కూడా ఢిల్లీని రిక్వెస్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి తేలేకపోతున్నాడు. 52 సార్లు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పోవాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందంటే తెలివి తక్కువగా ఈ విద్యార్థులు ప్రజలు తీసుకున్న నిర్ణయం తప్ప వేరే కాదు.